హాయ్ అండి. ఇది థర్డ్ డే మార్నింగ్ అనమాట. అంటే సెకండ్ డే రోజు నాసాకి వెళ్ళాము. అది మీకు కొంచెం వర్క్ ఉంది, లేట్గా రిలీజ్ చేస్తాను. ఇది థర్డ్ డే. లేచాము అక్కడ హోటల్లో. మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ అది చూడండి, అది బ్రేక్ఫాస్ట్. ఇడ్లీలు దోశలు ఉండవండి. సో ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ అయింది. మాతో పాటు చిన్నోడు కాఫీ తాగుతున్నాడంట. చూడండి ఏం కాఫీ తాగుతున్నాడు అడగండి. సో రియల్ వీడియో స్టార్ట్స్ అనమాట. అందరికీ చెప్పాను థర్డ్ డే టూర్లో హూస్టన్ నుంచి గ్యాల్వెస్టన్ వెళ్తున్నామని. గ్యాల్వెస్టన్ అంటే ఏంటి అని అడిగారు అందరూ. సో నేను మీకు వీడియో చూపిస్తూ గ్యాల్వెస్టన్ అంటే ఏంటి అనేది చెప్తానమాట. అసలు గ్యాల్వెస్టన్ అనేది ఏంటి అనేసి. గ్యాల్వెస్టన్ అనేది అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో హ్యూస్టన్ నగరానికి దగ్గరలో ఉన్న ఒక బీచ్ సిటీ అనమాట. హ్యూస్టన్ నుంచి సుమారు మనం ఒక 1 అవర్ పడుతుందండి. నేను మ్యాప్ పెట్టాను, మీకు ఎగ్జాక్ట్గా టైం చెప్తాను. బేసిక్గా ఒక సముద్ర నగరానికి మనం వెళ్తున్నామని చెప్పచ్చు. ఇది ఒక ఐలాండ్ సిటీ అండి. చుట్టూ సముద్రం ఉండే నగరం అంట ఇది యాక్చువల్లీ. సో అందుకే చాలామందికి ఏంటంటే హూస్టన్ తెలుసు, కానీ హూస్టన్ దగ్గర ఒక బీచ్ ఉందని మాత్రం చాలామందికి తెలియదంట. దీని గురించి తెలియాలంటే ఒక చరిత్రే ఉంటుందంట. ఎందుకంటే అప్పట్లో తుఫాన్లు ఎదుర్కొన్న ధైర్యము బేసిక్గా అంటే ఈ వీడియోలో గ్యాల్వెస్టన్ అనే కథని సింపుల్గా తెలుసుకుందాం మనం. అసలు గ్యాల్వెస్టన్ అంటే ఏంటనేసి. ఏం లేదండి, మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. చూడండి అసలు ఇది ఎట్లుంది. మొత్తం ఒక నాకు గోవాలాగా అనిపిస్తుంది. నేను గోవా చూడలేదు, కాకపోతే గోవా వెళ్ళిన వాళ్ళ వీడియోస్ చూశాను. గోవాలాగా అనిపించింది. పార్కింగ్ చాలా ఇబ్బంది అండి. అక్కడక్కడే చూపిస్తుంది, చిన్న చిన్న మలుపులు ఉంటాయి. మేము ఒకరికొకరు కనెక్ట్ అయ్యి గ్యాదర్ అవడానికే మాకు 15 మినిట్స్ పట్టింది. సో ఇంకా ఒరిజినల్గా అయితే వచ్చేసాము. కాకపోతే అక్కడ టైమింగ్స్ ఉంటాయంట. మేము వెళ్ళిన టైంకి ఆల్రెడీ ఒక పడవ స్టార్ట్ అయిపోయింది. 45 మినిట్స్ టైం పట్టిద్దంట ఒక రైడ్కి ఇంకో రైడ్కి. ఆ 45 మినిట్స్లో ఏం చేయాలో తెలియక మేము అక్కడ పిల్లలతో, ఇంకా తెలుసు కదండి, అదిగో చిచ్చర పిడిలు స్టార్ట్ చేసిరు అల్లరి. సరే అదే పడవ అనమాట. సో ఆల్రెడీ టికెట్స్ అయిపోయినాయి దానికి. ఇక్కడ చూడండి, నేను అది వీడియో తీస్తుండగా ఎవరో మనిషి చూసినట్టు అనిపించింది నాకు. మనిషి కాదు అది, దగ్గరికి వెళ్ళి చూస్తే బొమ్మ అనమాట. ఇగో ఇంకా స్టార్ట్ చేసిరు వీళ్ళ వేషాలు. ఇంక మీకు తెలుసు కదా, మనకి ఇలాంటి ప్రపంచం దొరికితే ఇదొక ప్రదేశం ఉంది అంటే ఫోటో స్టార్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ ½ అవర్ ఫొటోస్ దిగామండి. ఎండ ఒక అద్దరు కొడుతున్నా కూడా ఫోటోషూట్ మాత్రం ఆగలేదు. పడవ వచ్చేసింది, మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో గ్యాల్వెస్టన్ స్టోరీ ఒక్క లెవెల్లో చెప్పుకుందాం మనం, ఎందుకంటే మీకు తెలియాలి. నేను గ్యాల్వెస్టన్ ఇక్కడ డైరెక్ట్గా చూస్తున్నాను, మీకు వీడియోలో చూపిస్తున్నాను. అట్ ది సేమ్ టైం మీకు స్టోరీ కూడా తెలియాలి. సో ఏం లేదండి, 1800 సంవత్సరంలో గ్యాల్వెస్టన్ టెక్సాస్లో అత్యంతమైన ఇంపార్టెన్స్ అయిన నగరం అనమాట. కాకపోతే పెద్ద పెద్ద నౌకలు ఇక్కడ పోర్టుకు వచ్చాయన్నమాట. ఎందుకంటే వ్యాపారాలు ఇవి ఉంటాయి కదండి, రవాణా ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ టెక్సాస్ న్యూయార్క్ అని కూడా పిలిచేవాళ్ళంట. అదిగోండి పడవని నేను అంటున్నాను, పడవ కాదని పిల్లలు అంటున్నారు. ఏదో ఒకటిలేండి. బట్ చూడండి అక్కడ ఎలా ఉందో వ్యూ చూడండి. నిదానంగా స్టార్ట్ అయింది ఫస్ట్, అది ఇంకా స్టార్ట్ కాలేదు. నిదానంగా వ్యూ చూస్తున్నా అంటే అన్నీ అవే ఉన్నాయి. పడవలన్నీ వచ్చి మనం బస్సులో అయితే బస్ స్టాండ్ ఎలా అంటున్నామో అలా అన్నీ అక్కడ ఆగి ఉన్నాయి. అంటే పోర్ట్ అనమాట, లాగి ఆల్మోస్ట్ పోర్ట్ అనే చెప్పొచ్చు. పెద్ద పెద్ద పడవలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఫెరీ రైడ్ పడవ మీకు చూపిస్తాను. అది ఈవినింగ్ మనం వెళ్తామన్నమాట ఫెరీ రైడ్కి. లైవ్ కూడా చేశాను మీకు అంటే కొంతమంది లైవ్లో కనెక్ట్ అయ్యారు. చూద్దురులేండి సాయంత్రం, అది వేరే వీడియోలో పెడతాను. ఇప్పుడైతే ఇది గ్యాల్వెస్టన్ చూడండి స్టార్ట్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తున్నాడు అనమాట తను. ఏ టైంలో ఏ పడవ ఉంది, అసలు దాని స్టోరీ ఏంటి అంతా వాళ్ళ భాషలో చెప్తున్నారు. కానీ మనకు కొంచెం టైం పడుతుంది. మన ఫ్లోలో మనం ఉన్నాం అనమాట. స్టార్ట్ అయింది, మొదలెడదామా? ఏం లేదండి, గ్యాల్వెస్టన్కి 1900 సంవత్సరంలో ఒకరోజు భారీ తుఫాన్ వచ్చిందంట. గ్యాల్వెస్టన్ని తాకిందంట. అది అమెరికా చరిత్రలో అత్యంతమైన ప్రమాదకరమైన తుఫాన్ అంట. అది వేలాది మంది ప్రాణాలు కోల్పోయారంట. ఇళ్ళు, రోడ్లు, వ్యాపారాలు నాశనం అయ్యాయంట. అంటే బాగా ఒకప్పుడు మంచి ఇంపార్టెన్స్ ఉన్న నగరము ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారితే ఎలా ఉంటుంది అట్లా. కానీ గ్యాల్వెస్టన్ ప్రజలు లొంగిపోలేదంట. సముద్రం రక్షణ కోసం పెద్ద సీవాలు కట్టారంట.
నగరాన్ని ఎత్తుగా నిర్మించారంట. మళ్ళీ ఇలాంటి తుఫాన్లు వస్తే నష్టం తగ్గేందుకు ఇది మానవ ధైర్యానికి మంచి ఉదాహరణలాగా రూపొందించారనమాట. సో గ్యాల్వెషన్ అంటే ఏంటంటే అందమైన బీచ్లు, సీ వాల్ మీద వాకింగ్, ప్లెజర్ ఫైర్, పాత చారిత్రక భవనాలు, క్రూజ్ పోర్ట్ అనమాట. మెయిన్ క్రూజ్ అంటారనమాట. హూస్టన్ వాళ్ళకి ఇది ఒక ఫేవరెట్ వీకెండ్ స్పాట్ అనమాట. అలాగే అంటారు, ఫేవరెట్ వీకెండ్ స్పాట్. బీచ్లు, సముద్రాలు ఎక్కువ ఉంటాయి కదా, డైరెక్ట్ ఇంకా ఇక్కడ మీకు తెలుసు కదండి, అడవులు సముద్రాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. గ్యాల్వెస్టన్ కేవలం బీచే కాదండి, తుఫాన్లు ఎదుర్కొన్న నగరం అని, మళ్ళీ లేచి రూపుదిద్దుకున్న నగరం అని, చరిత్ర ప్లస్ ప్రశాంతత కలిసిన ప్రదేశం అని, అందుకే దీన్ని ఒక ప్రత్యేకతగా పిలుస్తారనమాట గ్యాల్వెస్టన్ అంటే కంపల్సరీ చూడాల్సిన ప్రదేశం అనమాట. అక్కడ పెద్ద పోట్లో నుంచి అందరూ హాయ్ హాయ్ అని చెప్తున్నారు. ఏముందండి, మనం చెయ్యి ఎత్తి హ్యాపీగా ఎదుటి వాళ్ళకి మనం నవ్వితే వాళ్ళు కూడా నవ్వితే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. సో మనం ఉన్న టైంని మంచిగా ఎంజాయ్ చేయాలనేది నా ఇంటెన్షన్ అంతే. ఇంకోటి ఏంటంటే, హ్యూస్టన్లో ఉండే ప్రతి ఒక్కరు గ్యాల్వెస్టన్కి వెళ్ళి చూడాలన్నది ఎంత ఇంపార్టెన్సో, కంపల్సరీ ఏదైనా ఒకటి ఉంది చారిత్రాత్మక అంటే దాని గురించి తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ కూడా అంతే ఉంది. ఎందుకంటే ఒక్కొక్క కథ ఒక్కొక్క జీవితానికి మలుపు అనమాట. సముద్రం దగ్గర నిలబడి ఈ కథ గుర్తు తెచ్చుకుంటే జీవితం మీద కొత్త భావన వస్తుందన్నమాట. ఇలా ఉంటుందా, అలా ఉంటుందా, ఓకే వీళ్ళు దాన్ని రూపొందించడానికి ఎంత కష్టపడ్డారు, ఏంటి వీళ్ళ స్టోరీ ఏంటి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్, ఇలా మరిన్ని కథలు కూడా చాలా ఉంటాయన్నమాట. నాట్ ఓన్లీ సముద్రం అండి, మనం చూడండి మన లైఫ్లో చాలా మందిని మీట్ అవుతుంటాము. సక్సెస్ఫుల్ అవుతున్నారు అనిపిస్తుంది. సక్సెస్ఫుల్ అవ్వడానికి వాళ్ళ బ్యాక్ ఎండ్లో ఎంత హార్డ్ వర్క్, ఎన్ని బాధలు ఎదుర్కొంటారు. మనం ఓన్లీ పైన సక్సెస్సే చూస్తాము, దాని వెనకాల బ్యాక్ ఎండ్ స్టోరీ వాళ్ళతో కూర్చొని మాట్లాడితే వాళ్ళు చెప్పే ఆ టెన్షన్స్, ఆ బాధలు ఎన్ని దాటి మేము ఈ స్టేజ్లో ఉన్నాము అంటే, అవునా ఎన్ని దాటారా అంటే వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ స్టోరీ తెలుసుకున్నాకే మనకి వాళ్ళ సక్సెస్ అనేది రియల్గా తెలుస్తుంది. ఎందుకు మనం తలెత్తి పైకి చూస్తే వాళ్ళు సక్సెస్లో ఉన్నారనే అనిపిస్తుంది. వాళ్ళ ఆ సక్సెస్కి మీట్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారనేది వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి, లేదంటే వాళ్ళ స్టోరీ తెలుసుకున్నాకో, లేదంటే వాళ్ళ తరపున ఎవరైనా మనకి చెప్పినా కూడా అప్పుడు మనకి రియల్గా అసలు సక్సెస్ ఏంటనేది తెలుస్తుంది. ఓన్లీ సక్సెస్ అంటే సక్సెస్ కాదు, వాళ్ళ స్టోరీ, వాళ్ళ ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్ గురించో, లేదంటే ఒక ప్రదేశం గురించో, లేదంటే ఒక సముద్రం గురించో మనకు ఒక పూర్తిగా దాని మీద అవగాహన వచ్చినప్పుడే సక్సెస్ని యాక్సెప్ట్ చేయగలం అనమాట. ఆ పడవలో అయితే మల్టిపుల్ రూమ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇంకా అది మీకు తెలుసు కదా, చాలా వీడియోస్లో చూసుంటారు, పడవలో రూములు ఉంటాయి. సేమ్ అది ఇల్లు లాగే ఉంటుంది, సేమ్ అలాంటి పడవ అనమాట. బట్ మాకు అంత టైం లేదు, మాకు 45 మినిట్స్కే చాలా టైం అయింది. చాలామంది అడిగారు నన్ను, వీడియో తీసేటప్పుడు భయం ఉండట్లేదా అక్క, వాళ్ళు ఏమన్నా అనుకుంటారా అని. మనం తప్పు చేయనంత వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంతమంది వీడియోలో రావడానికి అన్కంఫర్ట్గా ఉంటారు. వాళ్ళ ఫీలింగ్స్ని మనం రెస్పెక్ట్ చేసి వాళ్ళని హైడ్ చేసేస్తే అయిపోతుంది. అందరికీ వీడియోలో ఉండాలని ఇష్టం ఉండదు. కాకపోతే నేను ఒక మెయిన్ ఎక్స్పీరియన్స్ అయితే అనుభవంలోకి వచ్చింది ఏంటంటే, మనం ఒక ప్రొఫెషన్లో మునిగిపోయినప్పుడు, లైక్ ఒక ప్రొఫెషన్లో మనం ఉన్నప్పుడు ఇంకా అవన్నీ ఉండవన్నమాట. కంపల్సరీ చేయాలి. ఆటోమేటిక్గా ఏదైనా ఒక మంచి ప్రదేశము, ఒక మంచి ఎన్వైరన్మెంట్ కనిపించగానే ఫోన్ తీసేసి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అంటే మనం అందులో ఇంకా రియల్గా ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. ఆటోమేటిక్గా మన నేచర్ కూడా చెప్తుంది, మంచి సీన్ వచ్చింది వీడియో తీసుకోవే అనేసి. నాకెందుకు అలా అనిపిస్తుంది. సో బేసిక్గా నా ప్రొఫెషన్ కాదు ఇది, నేచర్ నన్ను ఎంచుకున్న ప్రొఫెషన్ అని నేను ఫీల్ అయిపోయి నేచర్కి రెస్పెక్ట్ చేస్తూ నేను ఇష్టంతో చేస్తున్నాను అనమాట. ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు, బట్ కొన్ని అలా అంతే, కొన్ని నేచర్ కాల్స్ అంటారు కదా, నేచర్ అయితే నన్ను ఇలా చూజ్ చేసుకుందని అనుకుంటున్నా. నేను ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ ఫోటో షూటర్, నేనంత ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఏది కాదు, బట్ నా వేలో నేను అప్రోచ్ అనమాట ఇది. చూడండి, ఎంజాయ్ చేయండి. అసలు ప్రతి ఒక్కరు అంటే నాట్ ఓన్లీ గ్యాల్వెస్టన్ అని కాదు, ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళి పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాల్సిన టైమింగ్స్ కొన్ని ఉంటాయండి. అవి ప్రతి ఒక్కరూ ఆ ఫీల్ చూపిస్తే కంటే కూడా రియల్గా మీరు అక్కడ చూడండి. ఆ సముద్రపు అలలు, వైజాగ్లు కానీ, ఈ కావలి రామాయపట్నం, నెల్లూరు బీచ్లు, లైక్ హైదరాబాద్ దగ్గరలో ఏమో తెలియదు నాకు, ఎగ్జాంపుల్ చెప్తున్నాం, చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ ఒక్కటని కాదు. ప్రశాంతంగా కూర్చుంటే జీవితానికి ఇంకేం కావాలని అనిపిస్తుంది అనమాట.
చుట్టూత పడవలు ఉన్నాయండి, పెద్ద పెద్ద పడవలు. ఇంకా అక్కడ 1946 అంటే 1947 మనకు స్వతంత్రం వచ్చింది కదా, 1946లో ఒక పడవ అక్కడ ఆగిపోయింది. అది బాగా తుప్పు పట్టిపోయింది. ఆ పడవ దగ్గరకు కూడా ఇప్పుడు వెళ్తున్నాం మనము. ఇదంతా ఒక ఐలాండ్ అని చెప్పా కదా, దాంట్లో ఉండే అన్నీ మనకి టైం ఉంటే కనుక బేసిక్గా ఒక్కొక్క దగ్గర ఆగి డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. బట్ మనకి టైం లేదు కాబట్టి అక్కడక్కడే మనకు ఉన్న 50 మినిట్స్ కాబట్టి 50 మినిట్స్లో అంత ఫాస్ట్గా వెళ్తున్నాము వస్తున్నాం అనమాట. ఒక ఏరియా దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతాం అనమాట మనం. డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్లో ఒకటి చూశాను, మధ్యలో ఒకటి, మధ్యలో 2 చూశాను. మీకు కూడా వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఎగురుతున్నాయి, పైకి ఎగురుతున్నాయి, కిందకి ఎగిరినప్పుడు అదే 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 చూసాం చాలాసేపు. మళ్ళీ వస్తుందేమోనని మన అరుపులకి ఏడొస్తుంది అది. అప్పటికి అందరు వచ్చారు అది చూడగానే. అక్కడ ఒక పడవ కనిపిస్తుంది కదా, దాంట్లోకి కార్లు కూడా ఉన్నాయి చూడండి. నేను జూమ్ చేసి చూపిస్తాను. మార్నింగ్ గ్యాల్వెస్టన్కి వచ్చాం కదా, ఇప్పుడు అది గ్యాల్వెస్టన్ ట్రిప్లో ఉన్నాం కదా. ఈవినింగ్ ఫెరీ రైడ్ అంటే ఆ పడవలోకి మనం వెళ్తామన్నమాట. అది మీకు కూడా చూపిస్తాను, ఆ వీడియో కూడా. ఎంత ప్రశాంతంగా ఉందో అసలు చూడండి. అసలు అంటే మర్చిపోతాం అనమాట. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం మర్చిపోగలం. అలాంటి ప్రదేశాలు అనమాట ఇవి. పడవ స్పీడ్ అయింది, ఊగుతుంది, భయపడుతున్నారు అందరు. కూర్చో అంటున్నారు. కూర్చుంటే వ్యూ బాగా వస్తలేదని నిలబడ్డాను అనమాట. స్పీడ్గా వెళ్ళే ముందు మేము కింద పడవ చక్రాల దగ్గర ఉన్నట్టున్నాం. వాటర్ ఎగిరి పడుతున్నాయి అనమాట. సో ఓకే, అది కూడా ఎంజాయ్ చేసాం. సముద్రంలో ఫ్రెష్గా వెళ్తామండి. ఫొటోస్లో చూడండి, వెళ్ళిన తర్వాత ఎందుకో జిడ్డుగా తయారవుతాయి ఫేస్లు. మేబీ సముద్రంలో అంత ఫ్రెష్నెస్ మన ఫేస్లో కనిపించదు కావచ్చు. మనం బాగా ఎంజాయ్ చేస్తాం కదా, ఆ సముద్రంలో ఏంటంటే ఆ మంచిగా గాలి అదంతా మన ఫేస్కి తడుతుంది కదా, మేబీ అందుకోసం ఆ ఫ్రెష్నెస్ పోతుందేమో. అదిగో నేను చెప్పా కదా ఇందాక, పడవ 1946లో ఉండే పడవ అంటది. అక్కడ ఫెయిల్ అయిందో మరి అప్పట్లో తుఫాన్ వచ్చిందని చెప్పి కొట్టుకోపోయిందన్న కదా, ఆ కొట్టుకోపోయిన పడవలో ఒకటి అనమాట. అది చాలా పెద్ద పడవ అండి. అది దగ్గరికి వెళ్తున్నాం, చూపిస్తాను. పడవ చూస్తే చాలా పెద్దగా ఉంది. పాపం ఎంత పెద్ద తుఫాన్ వస్తే అంత పెద్ద పడవ అక్కడ ఆగిపోయిందో చూడండి. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటాయో చూడండి. పడవ అసలు మొత్తం మనకి ఇప్పుడు ఇట్లా ఉంది. ఇంకా డైరెక్ట్గా ఆ పడవ ఆగిపోయింది, కొట్టుకుపోయింది అంటే ఇంకా అది ఆ గ్యాల్వెస్టన్నే ఒక కుదిపేసి ఉంటుంది అనమాట. అంత పెద్ద తుఫాన్ వచ్చి ఉంటుంది. దగ్గరికి వెళ్ళాము, టచ్ కూడా చేసినాము. ఎందుకంటే పాపం దగ్గరికి తీసుకెళ్ళాడు అతను, డ్రైవరు. విన్నారా, అతను 1946 అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కాకపోతే నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. పడవ చుట్టూతో తిప్పాడు చూడాలని చెప్పేసి. ప్రతి ఒక్కరికి కొన్ని చరిత్రలు తెలియాలండి. ఆ చరిత్రల నుంచి కొన్ని అనుభవాలు వస్తాయి అనమాట. ఆ అనుభవాల నుంచి ఒక పాఠం వస్తుంది. ఆ పాఠమే మన లైఫ్ కూడా ఒక్కొక్కసారి యూజ్ అవుతుంది తెలుసా. ఎక్కడ ఏ లెసన్ మనం పట్టుకుంటామో తెలియదు, అంతే మన మైండ్ అలా క్యాప్చర్ చేస్తుంది. మనం ఎప్పుడు చూడండి, టీచర్ చెప్పిన పాఠం మనకి ఎప్పుడు కూడా అర్థం కాదు. కాకపోతే ఎక్కడో దగ్గర ఏదో నేర్చుకుంటాం కదా, అది లైఫ్లో అవసరానికి పనికొస్తుంది అనమాట. అందుకే ప్రతిదీ తెలియాలి. చాలా రకాల పడవలు ఉన్నాయి. సో మనం ఏంటంటే గ్రూప్ దాంట్లో వచ్చాము. సింగిల్గా కొన్ని పడవలు ఉంటాయి అనమాట, వాళ్ళు ఫ్యామిలీ వైజ్ రావచ్చు అనమాట. వాళ్ళు కూడా చూడండి, అదిగో పడవ, చిన్న చిన్న పడవలో వెళ్తున్నారు. మళ్ళీ మనం రిటర్న్ వెళ్తున్నాం అనుకుంటా. ఇంకొక ఐలాండ్ ఉందని అదే ఐలాండ్ అని చెప్పా కదా, అక్కడ దగ్గరికి వెళ్తున్నాము. అది చూసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతాం మనము.
అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళేసి జస్ట్ ఒక 2 నిమిషాలు ఆగేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాం మనం. చాలామంది ఏంటంటే అక్కడ ఉండి సాయంత్రం దాకా ఉండి మళ్ళీ సాయంత్రం రిటర్న్ అయిపోతారు. మనం ఏంటంటే జస్ట్ 45 మినిట్స్ టికెట్ కాబట్టి జస్ట్ ఒక రౌండ్ అట్లా వెళ్ళేసి ఇట్లా వచ్చేస్తామన్నమాట. మీకైతే ఇది ఒక వీడియోలాగే చూస్తారు కదా, నాకైతే ఇక ఒక మెమరీ, జ్ఞాపకం, లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఈ జ్ఞాపకం. కొన్ని జ్ఞాపకాలని పోగు చేసుకుంటానన్నా కదా, ఆ జ్ఞాపకాలు ఇది ఒకటి అనమాట. మెమరబుల్ మూమెంట్ అండి, అన్ఫర్గెటబుల్ మూమెంట్. అంతే, కొన్ని ఆస్వాదిస్తేనే తెలుస్తుంది అది. మనము చికెన్ బిర్యానీ అంటారు, మటన్ బిర్యానీ అంటారు, చూస్తే కడుపు నిండదండి, తింటేనే కదా మనకి ఆ ఫీల్ తెలుస్తుంది. చూసారా, నేను వాటర్ సింబాలిక్గా ఎందుకు పెట్టానని చెప్పాలా? సముద్రంలో చాలా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇష్టాలు కూడా ఉంటాయి, అన్నీ ఈక్వల్గా. అట్లా అని చెప్పి పడవ కష్టం వచ్చిందని అక్కడ ఆగిపోతే మనం ముందరికి వెళ్ళలేం కదా. ఎంత స్పీడ్గా తొక్కితే అంత స్పీడ్గా మనం వెళ్ళిపోతాం అనమాట. అట్లుంటుంది. చూడండి ఎట్లుంది, నేను కూడా వస్తున్నాను నీతోటని పరిగెత్తుతున్నాయి వాటర్ అన్న సింబాలిక్గా ఉంది మాకు. మనం మళ్ళీ రిటర్న్ అయిపోయాము. చాలా ఫాస్ట్గా వెళ్తుంది, ఎందుకంటే వెళ్ళేటప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి, రిటర్న్ ఏం లేదు కాబట్టి ఫాస్ట్గా వస్తుందన్నమాట. అక్కడున్న స్టోరీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు, కాకపోతే నాకు కొంచెం అర్థం కాలేదు, కొంచెం గూగుల్ సెర్చ్ చేశాను. సో ఆ స్టోరీ అనమాట ఇదంతా. ఫైనల్లీ దగ్గరలో ఉన్నాము, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా కట్ చేశాను. ఎందుకంటే నేను ఈ 50 మినిట్స్ పెట్టాలంటే మీకు బోర్ కొడుతుంది. సో ఎంతవరకు అవసరం అంతవరకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దగ్గరికి వచ్చేసాం ఫైనల్గా. ఆల్మోస్ట్ మీకు గాల్వెస్టన్ స్టోరీ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా వేలో చెప్పాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, కమెంట్ కూడా పెట్టండి, అట్లీస్ట్ నచ్చింది, టూర్ బాగుందో, సంథింగ్ ట్రిప్ బాగుందో అనేసి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అండి. చాలా ఒక్క వీడియో ఎక్స్ప్లోర్ చేయడానికి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్ చాలా చేయాల్సి వస్తుంది. అక్కడ రూమ్లో వాళ్ళందరూ బాయ్ చెప్తున్నారు మాకు. నాకైతే చాలా బాధగా అనిపించింది. వెళ్ళేటప్పుడు ఉన్నంత ఎంజాయ్మెంట్ వచ్చేటప్పుడు లేదు. ఎందుకు సముద్రం నుంచి వెళ్ళిపోతున్నాము వదిలేసి అన్న ఫీలింగు. ఎంతమంది వస్తుంటారు పోతుంటారు. ఫైనల్గా సముద్రం అయితే కాన్స్టెంట్, మనం టెంపరీ వస్తుంటాం పోతుంటాం అనమాట. సూపర్ డూపర్ నన్ను అడిగే సూపర్ డూపర్ సూపర్ నిద్రపోయి లేచినట్టున్నావు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు చాలా వీడియోలో గమనించుంటారు, ఎవరైనా మనకి సర్వ్ చేసినా కానీ ఏదైనా లైక్ వాళ్ళు రైట్ ఫ్రీగా చేయకపోయినా డబ్బులు ఇచ్చేసినా కూడా వాళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్పామంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా. నేనైతే అది నాకు తెలియదు. ఎవరైనా చిన్న తప్పు చేసినట్టు అనిపించిన వెంటనే నేను సారీ చెప్పేస్తా. ఎవరైనా మంచిగా చేశారనిపిస్తే థ్యాంక్స్ చెప్పేస్తా. మళ్ళీ మొదలైందిరో అంటే ఆకలి అవుతలేదు కానీ తాగాలనుందంటే ఏదో అనుకోకండి. టీ తాగాలందని అడిగాను, వెతుకుతున్న టీ కోసం. దిగ్గానే ఫస్ట్ మనం చుట్టూ ఎత్తుక్కునేది ఎక్కడైనా టీ షాపులు ఉన్నాయా అని. ఇదైతే ఇండియా కాదు అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తారనమాట. ఎలాచి టీ, అల్లం టీ తాగాలనిపిస్తుంది, నో ఛాన్స్. కాకపోతే అందరి పిల్లలు ఆకలి అన్నారని సముద్ర పొడ్డులో ఉండే ఒక రెస్టారెంట్కి వెళ్ళామండి. ఇంకా సముద్రంలో పడవలో తిన్నట్టే ఉంది మాకైతే. అది చూడండి ఎలా ఉందో వ్యూ. కొద్దిగా పెట్టారు మరి ప్లేసెస్.
కాకి చూడండి ఎంత ఇండిపెండెంట్గా ఉందో. సో దాన్ని కూడా నాకు క్యాప్చర్ చేయాలనిపించింది. ఎంత ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉందో. ఫుడ్ వచ్చేసింది, తింటున్నారు. ఫిష్ అనమాట ఏదో, ఇంకా అక్కడ బిర్యానీ, అంతకుమించి వేరే ఆప్షన్ లేదండి. అవన్నీ మనం వేరే తినలేము. అదే బెటర్ అనిపించింది. ఏదో తలా కొద్ది తిన్నాము. హోటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాసేపు ఒక 10 to 15 minutes ఉండి మళ్ళీ ఫెరీ రైడ్కి వెళ్దామని ఫాస్ట్గా. సముద్ర పొడ్డునైతే చాలా టాలెంట్గా పెట్టారండి. రెస్టారెంట్ ప్లస్ షాపు ప్లస్ పిల్లలు ఆడుకునేదానికి వీడియో గేమ్స్. అంటే అట్లీస్ట్ ఆడికి వచ్చిన వాళ్ళు ఒక అట్లీస్ట్ 10 minutes కూర్చున్న ఒక $2 $5 వస్తాయి కదా. చాలా అంటే కొంచెం అంతే. కొంతమంది ఇన్నోవేటివ్ థాట్స్ ఎలా ఉంటాయంటే కమర్షియల్గా ఉంటే అట్ ది సేమ్ టైం ఫ్రెండ్లీ యూజర్ ఉంటాయి అన్నమాట. తినేసాము. సో మళ్ళీ గ్యాస్ స్టేషన్ పక్కకే ఉందన్నమాట. గ్యాస్ నింపుకొని ఒక దగ్గరికి వెళ్తున్నామండి. ఎక్కడికో కాదు, హోటల్ ఆ ప్రదేశంలో తీసుకున్నారని కూడా వీళ్ళకి తెలియదు. ఎందుకంటే ఆన్లైన్ బుకింగ్ కదా. అద్భుతం అసలు. మీకు ఆ సీనరీ చూస్తేనే తెలుస్తుంది. మన హోటల్ రూమ్లో నుంచి వ్యూ సూపర్ ఉంటుంది అనమాట. అలా ఉంది హోటల్ రూము. అదిగోండి వచ్చేసింది. ఇంకా బీచ్ ముందరే అనమాట హోటల్. ఏదేదో అనుకున్నాము, మీకు ఆ స్టోరీ చెప్తానులేండి. ఇక మొత్తం అసలు హబ్బా వెళ్ళి మునుగుదామని పిల్లలు, కాకపోతే టైం లేదు, తర్వాత చూద్దాము. ఫెరీ రైడ్కి మళ్ళీ చీకటి పడుతుంది అని. ఫెరీ రైడ్ 24 hours ఓపెన్ అని మాకు తెలియదు. నైట్ 9 వరకే ఉంటుందేమో అని అనుకొని స్పీడ్గా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఉరికామన్నమాట. ఒక గోదావరి, రాజమండ్రి కలిపి కొడితే ఎలా ఉందో అలా ఉందండి. అంటే కొబ్బరి చెట్లు లాగే ఉన్నాయి కదా అవి. అసలు వాతావరణాన్ని వర్ణించడానికి పదాలు లేవండి. నేచర్ అంటే నేచర్ అంతే. ప్రకృతి వైపరీత్యం అంటారు కదా. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో విజృంభిస్తే అంత బాధగా ఉంటుంది అనమాట. అటుపక్క బీచు, ఇటుపక్క హోటలు. ఏంటి అసలు చిన్నపిల్లలకి హోటల్ అంటే సంథింగ్. ఇంకా హోటల్లో కూడా ఒక టూర్ లాగా. ఎలా ఉంటుంది హోటలు, ఎన్ని రూమ్స్ ఉంటాయి, టీవీ ఉంటుందా, అదే యాంగ్జైటీ వాళ్ళకి. ఇంక వాళ్ళ కోసం తీసిన, అలానే కాదు అట్లీస్ట్ హోటల్ రూమ్స్ ఎలా ఉంటాయో కూడా మీకు కూడా చూపిద్దామని తీశాను. చాలా అంటే మేము హిల్టన్లో చూసాం కదా, దానికంటే ఇది సూపర్ అండి. ఇంకా అసలు చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అటు సైడ్ బీచ్, ఇటు సైడ్ ఎయిర్పోర్ట్, మధ్యలో హోటలు. టంటడాయిన్, అదిగో వ్యూ, అది బ్యాక్ వ్యూ. అంటే మీరు నమ్ముతారో లేదో, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నేను బాత్రూమ్ చెక్ చేస్తానండి. బాత్రూమ్ నీట్గా ఉంది అంటే ఆటోమేటిక్గా అన్నీ నీట్గా ఉన్నట్టే. నేనే ఇంతేనా, అందరూ ఇంతేనా అర్థం కాదు. బేసిక్గా మాకు బీచ్ వ్యూ అని తెలీదు. తలుపు తీయగానే వాడికి బీచ్ కనిపించేసరికి వాడికి ఎగ్జైట్మెంట్ చూడండి అస్సలు. సరే నాకు ఎట్లాగా ఉంది అసలుకి. బాగుంది కదా చాలా. రియల్గా నేను అక్కడ ఉన్నా, మరి నా ఫీల్ ఏంటి చూడండి. ఇంకా ఇది ఫైనల్ గ్యాల్వెస్టన్ టూర్. నచ్చితే ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే అట్లీస్ట్ ఈ వ్యూ అందరికీ వెళ్తుంది.